బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ కుటుంబానికి ఎక్కడిది? లేదు కదా. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ను 33 నుంచి 22% తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. బీసీలను రాజకీయంగా అనగదొక్కింది వాళ్ళు. బీసీలను ఎక్కడికక్కడ అన్ని రంగాల్లో అణిచివేసినటువంటి కుటుంబం ఇప్పుడు బీసీల గురించి మాట్లాడి బీసీ ఉద్ధారకులు లెక్క బయటికి వెళ్తూ ఉంటే బీసీ ప్రజలను చూసుకుంటూ కూర్చుంటామా? చూసుకుంటూ కూర్చోం కదా. అందుకోసమే నీకేం సంబంధం అమ్మా అనే మాట చెప్పినాం. నేను మాట్లాడినటువంటి దాంట్లో కూడా క్లియర్గా వాళ్ళ నాన్న సందేశం పుస్తకంలోంచిదే ఆ పదం, ఎక్కడదో కాదు. తెలుగు మహాసభలలో 2017లో ఆ సభలలో ఉన్నది చూపిస్తే ఇక వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే పొరపాటు చేసినాం రా అనేటువంటి మాటకు. ఏదేమైనా కూడా ఆమెకి అంత నాలెడ్జ్ లేదు. అంటే ఈ బీసీలో జీవన విధానం ఎట్లుంటుంది, వీళ్ళ జీవన శైలి, సంస్కృతి, వీళ్ళ భాష, వీళ్ళ కట్టుబాట్లు ఎట్లుంటాయి అనేటువంటిది ఆమెకి ఎట్లా తెలుస్తుంది? ఆమె విలమ దొరసాని. విలమ దొరసానికి ఈ బీసీల బతుకుల గురించి తెలియదు కదా. నాగన్లు ఎట్లా కడతారు, వరి నాట్లు ఎట్లా వేస్తారు, కలుపులు ఎట్లా తీస్తారు, ముదురు ఎట్లా తీస్తారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అది వాళ్ళ సంస్కృతిలో లేవు. కంచం మంచం అనేది చాలా సాధారణమైనటువంటి పదం. ఏది ఇయ్యం పుచ్చు ఇచ్చిపుచ్చుకునే కాడ వాడేటువంటి ఒక సాధారణ పదం.